ప్రజలకు వారధిగా వాళ్ళు ఒక పైసా ఆశించకుండా అహోరాత్రులు కష్టపడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు విశ్వాసంతో పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ నేతలు కూడా ఉన్నారు. మరి వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి కష్టానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వగా నిర్లక్ష్య వైఖరితో ముందు వైఖరితో అవలంబిస్తూ మీ యొక్క న్యాయమైనటువంటి తెలంగాణ తీర్చకుండా అన్నింటిలో పెట్టడం చాలా బాధాకరమైన విషయం. కొల్లాపూర్లో కానీ నిజామాబాద్లో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫ్లాట్స్ ఆ స్థలాలు వాటిలో కొంత నిర్మాణం జరిగినాయి. ఆ యొక్క నిర్మాణాలు ఈరోజు పూర్తి స్థాయిలో నోచుకోక నిర్మాణాలకు నోచుకోక అలా తుమ్మ తీగలు తుమ్మ చెట్లు బాన్లు అవుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. మంత్రి గారు దయచేసి పెద్ద మనసు పెట్టి ఈ యొక్క మిత్రులను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులను వాటిని ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు పిఎఫ్ కానీ ఈ యొక్క బస్సులో ఉండేటటువంటి పాసులు కానీ వాళ్ళకు హెల్త్ పరంగా ఉండేటటువంటి కార్డ్స్ కానీ వాటిని అన్నింటినీ కూడా ఏకకాలంలో ఇచ్చి వాళ్ళు ఆడుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైనా కానీ ఈరోజు ప్రభుత్వాలు విలేకరులు కొంచెం నిస్వార్థంతో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మీద కనీసం ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి వేదిక తరఫునిచ్చి మంత్రి గారిని మరియు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఒకటే విధంగా ఒక పట్టుబట్టు విధంగా పోకుండా వాళ్ళ సమస్యలను సాధ్యమైనంత వరకు అర్థం చేసుకుని న్యాయపరంగా పరిష్కరించాలని చెప్పి నేను మరొకసారి హామీ చేస్తున్నాను ప్రభుత్వాన్ని.